ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలన్నని ప్రహ్లాదు అంటున్నాడు. ఈయనంటున్నాడు, అయ్యయ్యో అదేమిట్రా అలా అంటావు, నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపల తోచను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నువ్వు రాక్షసుడికి జన్మించినటువంటి వాడివి, ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా, లేకపోతే ఎవరైనా పిల్లలు పక్కకి తీసుకెళ్లి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా? వాడికి అనుమానం దేవతలు ఎవరైనా వచ్చి పిల్లాడి రూపంలో పాఠాలు చెప్పేస్తున్నారేమోనని. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, తన గురువు మీద తనకి నమ్మకం లేదండి, ఇంతకన్నా భ్రష్టత్వం ఏముంది. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, గురువుల వంక చూసి కరువమెత్తాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకెళ్లి ఏకాంతంలో ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? 10 మందితో కలిపి కూర్చోపెట్టి రాక్షస నీతి నేర్పి ఒక్కడిని తీసుకెళ్లి ఇలాంటి మాటలు ఏమైనా నేర్పుతున్నారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు. మన రాక్షస జాతికంతటికి అపరాధం చేసిన వాడు శ్రీ మహావిష్ణువు. మీ బాబాయ్ అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అటువంటి వాణ్ణి స్తోత్రం చేశావా? వైకుంఠుండు కృతాపరాధుడతని కీర్తింప నీకేటికి, ఆ విష్ణువుని కీర్తన చేస్తావేమిట్రా? అలా చెయ్యకూడదు అన్నాడు. అని నాన్న, ఇప్పుడు నీకు బాగా అర్థమైందా? నేను చెప్పిన విషయం తెలుసుకున్నావా? మనం ఏం చెయ్యాలో తెలుసా? కనపడినటువంటి ప్రాణులను హింస చెయ్యాలి, బ్రాహ్మణుల్ని బాధ పెట్టాలి, యజ్ఞయాగాది క్రతువులను నశింప చెయ్యాలి, వేదం చదువుకోకుండా చెయ్యాలి, అగ్ని కార్యాలు జరగకుండా చూడాలి, ధర్మం పాడు చెయ్యాలి, పాడు చేసి మనమే రాజులమని ప్రకటించుకోవాలి. అంతే తప్ప ఇలాంటి మాటలన్నీ చెప్తావేమిట్రా? అలా ఉండకూడదు. ఏది నీకు అర్థమైందా? నేనేం చెప్పానో నీకేమర్థమైందో ఇప్పుడు చెప్పు అన్నాడు. అంటే ఆ నాన్నగారు అర్థమైంది అని ఇప్పుడు తన తండ్రి చెప్పింది చెప్తాడనుకున్నాడు. ఈయనన్నాడు ఇవన్నీ విని, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తంబు ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. తెలుగుదేశంలో పుట్టి ఆంధ్రదేశంలో పోతనగారి యొక్క ఈ పద్యం రాని వాళ్ళు ఉండరు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాళ్తుందా నాన్న? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు. నాన్న, ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా నాన్న? లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల జనునే కుటజములకు. ఎక్కడైనా లేత మామిడి చిగురు తాను తిని కూ అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్లి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా? లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు, పూర్ణేందు చంద్రిక ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని తాగడానికి ఇష్టపడుతుందా నాన్న? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము, సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను భజించడం చేత స్రవించేటటువంటి భక్తి తన్మయత్వం అనేటటువంటి మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి జానమగ్నుడనై ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను నాన్న అని అడిగాడు. అందుకని అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇవే ఈ మాటలు ఎందుకు నాన్న? నాకు అరది రమ్మంటే వచ్చేది కాదు నాన్న, నువ్వు ఎన్ని చెప్పినా అన్నాడు. అని అప్పుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉందని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడు ఏమిటంటే పడవలసిన పునాది మీరు పడేసేటట్టు చేసి, లేకపోతే ఈ నారాయణ భక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తోంది వీడికి? ఈ మాట తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ
ఈ పిల్లవాడికి అర్థశాస్త్రము ధర్మశాస్త్రము నేర్పండి, తీసుకెళ్ళండి అన్నాడు. అనేసరికి ఆ పిల్లవాడిని తీసుకుని చండామర్కులకి భయం వేసింది. ఒరేయ్, నీకు మేము నేర్పింది ఏమిటి, నువ్వు చెప్పిన పద్యం ఏమిటి, మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది, ఏకాంతంబున భర్గవుల్ పలికిరు అని మా వంక చూస్తున్నాడు, నీ వల్ల మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్టుంది, మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో, మాకేవప్ప చెప్తున్నావో అవప్ప చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మేము అడిగితేనేమో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చెప్తున్నావు, మేమేం చెప్తే చక్కగా చిలకలా పలుకుతావు, ఇరే ఏదైనా చెప్పు అని మేము అడిగితే మేం చెప్పిందే చెప్తావు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇవరే ఏదైనా చెప్పనేటప్పటికీ శ్రీమన్నారాయణ గురించి మొదలెడుతున్నావు, మీ నాన్న ఏం చెప్పామనుకుంటున్నాడు, ఇంకా ఎప్పుడూ నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు, గురువులు ఏం చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నాడు. అయ్యా చిత్తం అర్థమైంది, మీరు ఏం చెప్తారో అది జాగ్రత్తగా నేను నేర్చుకుంటాను అన్నాడు. చక్కగా నేర్చుకున్నాడు, గురువులు చెప్పిన పాఠాలన్నీ విన్నాడు, ఎక్కడ నుంచి ఏదడిగినా టక 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 చెప్పేసి వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. షహబాష్, ఇప్పుడు పిల్లాడు మారాడు అని ఎందుకైనా మంచిదని వాళ్ళకి అనుమానం వచ్చింది. తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదు కదా, ముందు ఎందుకైనా మంచిది వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం, అమ్మ దగ్గర ఎలా మాట్లాడతాడో చూసి అప్పుడు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్దాం, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి తీసుకెళ్దామంటే మళ్ళీ ఓ పద్యం తెలివాడంటే మన కొంపలు పడిపోతాయి, అందుకని లీలావతి దగ్గరికి ఎడదామని అంతఃపురంలోకి తీసుకెళ్లారు. ఆ లీలావతి ప్రశ్నించింది, ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏది నువ్వు నేర్చుకున్నదో మాట చెప్పు అంది. ధర్మార్థ శాస్త్రంలోంచి ఏదో చెప్పాడు తల్లికి. చాలా సంతోషపడిపోయింది, అయ్యా మా అబ్బాయి బాగా మారిపోయాడండి, ఇలా ఏడిచే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారండి, అలాంటివి నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు అంటే. ఆ గురువులు చాలా సంతోషించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెడితే చూశాడు హిరణ్యకశిపుడు, ఓహో మళ్ళీ వచ్చాడు వీడు అని. ఒరే నాన్న, నిన్ను చూసి చాలా రోజులైందిరా, నీ బుద్ధి మారిందా, గురువుల దగ్గర నేర్చుకున్నావా, గురువులు ఏం చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా, గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా, సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. అంటే ఈసారి ఆయన అన్నాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ గురువులకి భయం వేసింది, ఏదో చేస్తున్నాడు రా వీడు అని. చదివించిరి నన్ను గురువులు నన్ను చదివించారు నాన్నగారు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. అబ్బో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం నూరి పోసేశారండి గురువులు, అవేమిటి ఇంకా నేను చాలా చదువుకున్నానన్నాడు. వీళ్ళు చెప్పలేదు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో ఆ చదువు నేను తెలిసేసుకున్నాను అన్నాడు. కొంచెం అనుమానంగా అనిపించినా హిరణ్యకశిపుడికి చదివించిరినను గురువులు అంటున్నాడు కదా ముందు, అందుకని ఉరే నువ్వు నేర్చుకున్న దాంట్లో నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వణగడితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పరా అన్నాడు. ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ సేవయు వందనార్చనముల్ శ్రవణముల్ చింతనంబరెడు 9 భక్తి మార్గముల శ్రీహరిన్ సేవించి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యేశ్వర. నాన్నగారు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటాడు వ్యాసుడు. నేను తెలుసుకున్నది ఏమిటంటే తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ దాసత్వమున్ 9 రకాలుగా ఈశ్వరుణ్ణి మనం ఈ శరీరం ఉన్నందుకు సేవించాలి. ఒకటి, భగవంతుడి గురించి వింటూ ఉండాలి సంతోషంతో. 2, మనం కీర్తించాలి భగవంతుణ్ణి. 3, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పాదసేవనం, ఆయన పాదములను సేవించాలి. అర్చనం, అథాంగ పూజ అని పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని పూజ చెయ్యాలి. అందుకని అర్చనం, వందనం, ఈ శరీరమునకున్నటువంటి అవయవములన్నీ భూమి మీద పడేటట్టుగా ఆయనకి నమస్కారం చెయ్యాలి. దాస్యం, తాను చేసినటువంటి ప్రతి పని చేత ఈశ్వరుడి యొక్క వైభవము ప్రకాశింపబడుతోందన్న బుద్ధితో తాను చెయ్యాలి. సఖ్యం, తాను ఈశ్వరుడికి చాలా దగ్గర వాడనన్న భావన రావాలి. త్యాగరాజస్వామి కీర్తనల గురించి వ్యాఖ్యానం చేస్తూ నేను ఈ మాట చెప్పాను. అస్తమానం ఇలా చేతులు కట్టేసుకుని నేనంతటి వాణ్ణి స్వామి, మీరే చాలా గొప్పవారు స్వామి, ఏమనుకోకండి స్వామి, నేను ఎప్పటికీ మీ పాదాల దగ్గరికి వస్తాను స్వామి అనకూడదు. ఒక స్వాతంత్రం ఉండాలి, సాన్నిహిత్యం ఉండాలి ఈశ్వరుడి దగ్గర. స్వామి నువ్వు తప్ప నాకెవరండి దిక్కో అని మీరు అడగగలగాలి నిలదీసి.
అంతటి సఖ్యత పెంచుకోగలగాలి. సఖ్యం ఆత్మనివేదనం, చిట్ట చివర ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న భావన పెంపొందించుకోగలగాలి, నిర్భయత్వాన్ని పొందగలగాలి. అందుకని నాన్న ఈ 9 రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడై అలా నిలబడిపోవడం భద్రమంతు తలతు నిక్కంబు సర్వే దైత్యేశ్వర, అదే చాలా భద్రమైన విధానము అని లోపల నేను నమ్ముతున్నాను నాన్న. ఇదే నేను చదువుకున్న చదువుల యొక్క మొత్తము సారాంశము.